ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా నీ భర్త ఎవరని అడిగితే సమాధానం లేదు? భర్త ఎక్కడుంటాడో తెలియకుండానే సుమంగళి వ్రతం చేస్తున్నావా? పెళ్ళవగానే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడంటగా. నువ్వు సుమంగళి వ్రతం చేసే ఉపయోగం ఏంటి? అసలు నీకెందుకీ సౌభాగ్యం ఆ మెళ్ళో తాళి? నీలాంటి వాళ్ళకి భిక్షం వేస్తే పుణ్యం కాదు పాపం తగులుతుంది. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. అవమానాలు పడుతున్నావు, నా కోసం కన్నీళ్లు పెడుతున్నావు. నీ కోసం నేనేమీ చేయలేకపోతున్నాను. పిన్ని, దానికి మనింట్లో భిక్ష వేశారు, ఇంకా నలుగురు భిక్ష వేయాలి. మనం చేసిన సెటప్ వలన ఈ కాలనీలో ఎవ్వరూ దానికి భిక్ష వేయరు. దానికి ఎవ్వరూ భిక్ష వేయకూడదు, దాని వ్రతం జరగకూడదు. సహస్ర, నువ్విక్కడ దానికి భిక్ష వేయకుండా చూసుకో. ఇంటి దగ్గర దాని నుంచి తాంబూలం తీసుకోవడానికి ఏ ముత్తైదువు రాకుండా నేను చూసుకుంటాను. అలాగే పిన్ని. అమ్మగారు, ఇదిగోండి పూలు పళ్ళు. అక్కడ పెట్టు. అమ్మగారు, ఈ దేపు గుందులు ఎక్కడ పెట్టను? అటొకటి ఇటొకటి పెట్టు. వసుధా, ఏంటిదంతా? అదే అక్క, లక్ష్మి వ్రతం చేస్తుంది కదా, ఆ వ్రతానికి అమ్మవారి పూజ చేయాలి. ఆ పూజకు ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు మన ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇవన్నీ ఏంటి? పూజ ఎక్కువసేపు పట్టదు కదా అంబిక. నీకు మతుందా, మతి పోయిందా? ఈ ఇంట్లో జరగాల్సింది నా కూతురి పెళ్లి, అది కూడా రేపే. రేపు పెళ్లి పెట్టుకుని దాని గురించి ఎవ్వరికీ ఎలాంటి కంగారు ఏమీ లేదు గాని, మన కుటుంబానికి సంబంధం లేని ఎవరితో బయటది ఏదో వ్రతం చేస్తోందని తగుదనమ్మా అంటూ మీరిద్దరూ కలిసి ఏర్పాట్లు చేస్తున్నారా? అది సుమంగళి వ్రతమని చేస్తుంది కానీ ఖచ్చితంగా మన సహస్ర పెళ్లి చెడగొట్టాలనే ఉద్దేశంతోనే ఈ పూజ చేస్తుంది. అంబిక, లక్ష్మి సుమంగళి వ్రతానికి మన సహస్ర పెళ్లి అవటానికి ఏ సంబంధమూ లేదు. లక్ష్మి కలలో కూడా ఈ పెళ్లి ఆగాలని కోరుకోదు. అదొక పెద్ద నిజాయితీ పర్రాలు, నువ్వు అంతకంటే పెద్ద ఆరిందవి. ఏంటో అది ఏం చెప్పినా గొర్రెల్లాగా
మీరు దాన్ని భలే నమ్మేస్తారు. అదే మనం ఏం చెప్పినా దానికి అర్థం కాదు. అక్క ఏదో ముత్తైదులను పిలిచి లక్ష్మి సుమంగళి వ్రతం చేసుకుంటుంది, పాపం చేసుకొనివక్క. నీకు అది ముత్తైదు వ్రతం చేస్తున్నట్టుంది. నాకు కొంపను ముంచేదేదో చేస్తుందనిపిస్తోంది. వదిన, సుమంగళి వ్రతమే తను చేస్తుంది. ఆ వ్రతం చేసిన వాళ్ళకే కాదు, చూసిన వాళ్ళకి, జరిగిన స్థలానికి కూడా మంచిది. ఆ లక్ష్మి వేరే ఉద్దేశంతో పూజ చేస్తుంది అంటే అర్థం కావట్లేదా వదినా? ఎందుకు అర్థమవుతుంది? ఆ లక్ష్మి ఆమె వెనక చేరి ఎన్ని వేషాలేస్తుందో చూశాం కదా. తను ఎన్ని సిగ్గుమాలిన పనులు చేసినా ఆమెకు ఏ మాత్రం చలనం ఉండదు. అయినా తను మంచిదే. మనం ఎంత చెప్తే అంత చెడ్డది. అది కాదు వదినా. ఏ నువ్వింకేం చెప్పకు. ఇక ఈ ఇంట్లో ఇలాంటి పూజలు వ్రతాలు జరగడానికి వీల్లేదు. వెళ్ళి బయట చేసుకోమనండి. రే పండు, అమ్మా ఏంట్రా చూస్తున్నావు? వీటన్నిటినీ బయట పెట్టు. వదినా, ఏ పండు, అమ్మగారు. చెప్తే వినిపించట్లేదా? తీసుకెళ్ళు. సరే. అందాల హరివిల్లే నువ్వున్న అత్తిల్లే అయినా నీ స్థానం ఏంటే? ఆ దైవం మాటల్లో నీ పయనం సాగేన కడదాకా. మెట్టింటి తలపొకటి, నీ నుదిటి రాతొకటి, ఈ నడుమ నీ గతి ఏంటి? భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. ఏంటమ్మా? నిన్ను నీవే వెలివేసి ఆతి నా దీక్షకు సహాయం చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. లోన కుసుమించే ప్రేమే నీవమ్మా. ఏమో 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 నీ కథ ఏమౌనో, తీరం లేని పయనం ఎందాకే. ఈటికి ఎదురై దరి చేరేవి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.